తర్వాత లెటర్ చిరంజీవి నన్ను ఆశీర్వించి వ్రాయినది. మీరు రాసిన ఉత్తరం అందినది. నేటి నుంచి మీ జీవితమునకు కావలసిన భగవదారాధనం లభించును. అవకాశం మీ దగ్గరకు వచ్చును. భగవంతుడిచ్చిన మనస్సును కరచరణాదులను సకాలమున వినియోగించి నేటి నుండి వృద్ధిలోనికి వచ్చి స్వతంత్ర జీవనం మీరు కోరిన విధం చేయగలరు. కానీ స్వాతంత్ర్యం అనగా ఇతరులపై ఆధారపడకుండా మార్గమే కానీ ఇతరులతో సంబంధం లేని మార్గం కాదు. ఇది మళ్ళీ వేదవాక్యం. మేము స్వాతంత్ర్యం అంటే ఏమిటనుకుంటున్నావు? స్వాతంత్ర్యం అనగా ఇతరులపై ఆధారపడకుండా మార్గమే కానీ ఇతరులతో సంబంధం లేని మార్గం కాదు. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వెంట్రుక వాసిలాగా ఉంటుంది. ఇంకోటితో నాకే సంబంధం, అది స్వాతంత్ర్యం కాదు. అది బంధుమిత్రులపై మీ మనసులో ఒక చిన్న చూపు ఉన్నది. దాన్ని తొలగించుకొని వారి యందున్న భగవంతునిపై పెద్ద చూపును ఏర్పరచుకునేవాళ్ళు. బంధుమిత్రులపై నీ మనసులో ఒక చిన్న చూపు ఉన్నది. దాన్ని తొలగించుకొని వారి యందున్న భగవంతునిపై పెద్ద చూపు నేర్చుకునేవాళ్ళు. తర్వాత ఇంకో చెప్తున్నారు, దిగులు మానవునకు శత్రువు. మనసులో దిగులు ఉందంటే నీ శత్రువు అదే. దిగులు మానవునకు శత్రువు. దానితో ఎవరికి వారే విఘ్నాలు కల్పించుకుందరు. మనసులో కానీ దిగులు ఉందంటే వాడు అన్ని అడ్డంకులు వాళ్ళే కల్పించుకుంటారు. దానివల్ల పొరపాటు చేసి దాని స్థానమున భగవన్నామం నిలుపుకొనవలెను. వెంటనే సొల్యూషన్ కూడా చెప్పారు. మనసు దిగులుగా ఉంది, ఏం చేయాలి? భగవన్నామం చేసుకో, దిగులు పోతుంది. అదే దిగులు పడుతుంది, ఇంకా విఘ్నాలు పెరుగుతాయి కానీ సొల్యూషన్ రాదు. దిగులు పడుతున్న కొద్దీ నీకు విఘ్నాలు పెరిగిపోతాయి, ఇంకా ప్రాబ్లం పెరిగిపోతాయి. అందుకని దిగులు మానవునికి శత్రువు. డైరెక్ట్ వాక్యం అన్నమాట. శత్రువులు అవతల వ్యక్తులు శత్రువులు కాదు. నీ మనస్సులో దిగులు ఉందంటే అది నీకు శత్రువు అవుతుంది. శత్రువులు అందుకే మాస్టర్ చెప్పారు కదా ఇంకో చోట, నీ శత్రువులు ఎక్కడ ఉంటారంటే నీలోనే ఉంటారు. శత్రువులు నీ మనస్సులోనే ఉంటారు. బయట వ్యక్తులు ఉంటారు, శత్రువులు నీలో ఉంటారన్నారు. ఎనిమీస్ ఆర్ పర్సన్స్ ఆర్ అవుట్ సైడ్ అండ్ ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ యూ అన్నారు. నువ్వు ఎవరిని శత్రువులను పిలుస్తున్నావో ఆ వ్యక్తులు బయటనే ఉంటారు, శత్రువు నీ మనసులో ఉంటారు, నీలా ఉంటారు. శత్రుభావం లోపల ఉంది, శత్రుభావం నీ లోపల ఉంది. ఎదురు శత్రువు ఉండదుగా. అందుకని శత్రువులు లేకుండా చేయాలంటే ఎక్కడ చేయాలి? నీ మనసులోంచి పోగొట్టాలి. కానీ అవతల వ్యక్తులను నువ్వు శత్రువులుగా నువ్వు చూసి అందుకని దిగులు మానవునకు శత్రువు అని మాత్రం 100% గుర్తుంచుకోవాలి మనం. అందుకని అది పోవాలంటే దాని స్థానమున భగవన్నామం నిలుపుకొనవలను. అదొకటి. ఇంకో సెంటెన్స్ చూడండి, నాకు శిష్యుడు అన్న పదంపై నమ్మకం లేదు. నిన్ను నా సోదరునిగా స్వీకరించున్నాను కానీ నా భక్తునిగా గాక నాలో నీలో ఉన్న వెలుగుచున్న వాని భక్తునిగా ఆశీర్వదించున్నాను. నువ్వు నా భక్తుడు కావు, నాకు శిష్యుడు భక్తుడు అని నేను ఎప్పుడు ఎవరి గురించి అనుకోవట్లేదు. నీలోనూ నాలోనూ ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో వాడికి భక్తుడుగా ఉండాలి అని ఆశీర్వదిస్తున్నా. ఇది అసలైనటువంటి నిజమైన గురువు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అట్లా చేయదు. వ్యామోహంలో ఉన్న వాళ్ళకి ఆ గురువులు వ్యామోహంలో ఉంటే అసలు నేను గురువు అనుకున్నవాడు పెద్ద వ్యామోహం. అది పెద్ద దొరదది. నేను గురువు అని వాడు మనసులో అనుకున్నా, లేకపోతే ఎవరితోనైనా నేను నీ గురువు అని చెప్పినా వెంటనే వ్యామోహం అని తెలిసి ఫినిష్ అక్కడతో. అందుకని వాళ్ళతో రాసి ఉంటారు, నేను మీకు శిష్యుడిని అని. అందుకని చెప్పారు, నాకు శిష్యుడు అన్న పదం పైన నమ్మకం లేదు.
నిన్ను నా సోదరునిగా స్వీకరించున్నాను కానీ అలాగే నా భక్తునిగా గాక నాలో నీలో వెలుగుతున్న వాని భక్తునిగా ఆశీర్వదించున్నాను. కరుణ నీవు కోరినట్టు నా హృదయం ద్వారా నా వాక్కుల ద్వారా అన్ని దిక్కుల నుండి నీపై ప్రసరించగలదు. ఈ లోపల నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తెలియజేసేదను. అంటే ప్రతి వాక్యము మనం ధ్యానం చేయాలి, అప్లై చేసుకోవాలి. ఇంత పొరపాటు కదా, చాలా డేంజర్. మన గురువుగారిని పిలుస్తుంటారు, అది మన అనుకున్నా చచ్చామే. వాళ్ళు పిలిచిన వాళ్ళు బాగానే ఉంటారు, మనం కిందకి వెళ్ళిపోతాం. అది డేంజర్. వాడు గురువుగారు అనగానే మనం గురువు అనుకుంటే అది కింద దిగిపోతాం మొత్తం, చాలా డేంజర్. తర్వాత 45వది, ఏ లేఖ చదువుకున్నా ముందు అసలు నవ్వు వస్తుంది. ఆ నవ్వు ఎందుకు వస్తుందంటే అబ్బా మనలో ఇవన్నీ ఎంత పొరపాట్లు అయ్యని తెలిసి నవ్వు వస్తుంది. డేంజర్ కదా. రోజు చాలామంది గురువుగారు అని పిలుస్తూ ఉంటారు. వాడు పిలిచినప్పుడల్లా ఒకసారి కాబట్టి ఒకసారైనా అవును నేను గురువు గారిని అనుకున్నాను కదా, చచ్చాడు, అయిపోయింది వాడు. అందుకని ఎవ్రీ మూమెంట్ చాలా అలర్ట్గా ఉండాల్సిందే. ఆ అలర్ట్నెస్ అంటే ఏమిటి? వాళ్ళ గురువుగారు మనం లేవగానే మనం మన గురువుగారిని స్మరించడం, అదే అలర్ట్నెస్. అలర్ట్నెస్ అంటే మన జాగ్రత్త కాదు. ఎవరైనా నిన్ను గురువుగారు అనగానే అయ్యా మిమ్మల్ని పిలుస్తున్నారని మనం మన గురువుని స్మరించాలి. అంతేగాని మనం ఏమని పాటు పడ్డామో తెచ్చామే. మళ్ళీ మామూలుగా రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. అది పెద్ద ఇబ్బంది. నార్మల్ తింటే మనం రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత సాధన ఉన్నాను, చాలా కష్టం. ఎందుకని గురువు మాస్టరు ఇవన్నీ అవతల వాడు పిలుస్తూ ఉంటారు. అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించింది కాదని గుర్తుంచుకోవాలి. వాడు పిలుస్తా, నువ్వెందుకు అలా పిలుస్తావు మనం మాట్లాడడం నోరెత్తడానికి వీల్లేదు. వాళ్ళు ఎలా పిలుస్తారో మనం ఎవడని చెప్పడానికి, అసలు వాళ్ళ భావాల గురించి మనం అవతల వాళ్ళ భావాల గురించి మనం ఎవడని చెప్పడానికి వాళ్ళ ఇష్టం అది. తర్వాత 45వ లేఖ, ఆశీస్సులు. అమ్మగారు 13వ తేదీన దైవ సాన్నిధ్యం చేరని వ్రాసితివి. దుఃఖము కలగక మానదు కానీ రుణము బట్టియే సంబంధం నిర్ణయించు కాలం ఉండును. తల్లి చనిపోతే దుఃఖం ఎవరికైనా ఉంటుంది. అందుకని దుఃఖము కలగక మానదు కానీ రుణము బట్టియే సంబంధం నిర్ణయించు కాలం ఉండును. జీవితము కొత్త మలుపు తిరిగినదని వ్రాసితివి. జీవితం అనగా మార్పే కానీ మారకుండుట కాదు. జీవితం అనగా మార్పే కానీ మారకుండుట కాదు. జీవితం అంటేనే మార్పు. జీవితం అంటేనే మార్పు. ప్రతి నిమిషం మారుతూ ఉంటుంది కదా. మన శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ, పరమాణువులన్నీ ప్రతి నిమిషం మారిపోతూ ఉంటాయి. మార్పు ఇంకేదే ఉంది. అందుకని జీవితం అంటేనే అవి ఆగిపోయేంత జీవితం లేనట్టే, అంటే వాడు పోయినట్టే. ఈ మార్పు ఆగిపోయిందనుకో, మార్పు ఆగిపోయిందంటే వాడు ఇంకా డెడ్ అనమాట. వాడు అయిపోయింది, మార్పు ఆగిపోయింది. అందుకని జీవితం అంటేనే మార్పు అన్నది. జీవితం అనగా మార్పే కానీ మారకుండుట కాదు. సూర్యచంద్రులకు కూడా మార్పులు గతులు తప్పలేదు. అంతేగా, రోజు వాళ్ళు సూర్యుడు చంద్రుడు మరి వాళ్ళు క్షణం కదులుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మార్పే. అందుకని మార్పేది. అట్లే గతి తప్పకుండా కర్తవ్యం ఆచరించుటయే జీవితము. ప్రతి సెంటెన్స్ మనకి గతి తప్పకుండా కర్తవ్యం ఆచరించుటయే జీవితము. నీవు గుంటూరు నుండి ఇంకొక దూర ప్రదేశమునకు మారుటకు అడ్డుగా ఎన్ని బంధములు ఉన్నవో వాటి బలం ఎంతో తెలియబరచవలెను. దాన్ని బట్టి నేను ఇచ్చు కార్యక్రమం ఉండును. తర్వాత లెటర్. శ్రీమాన్, ఎవరో వైష్ణవ స్వామి అంటారు, శ్రీమాన్ గారికి మంగళాశాసనములు. పరిభాష వైష్ణవ పరిభాష. తేదీ 11/10/78 వ్రాసిన మీ లేఖ అందినది. మీరు చిరకాలముగా మాస్టర్ సివివి ప్రేయర్ అవలంబించున్నారని తెలియట ముదావహము. మీరు అవలంబించిన మార్గం సరి అయినది అని దోషం లేవు. కానీ
అనుభూతులు ఏవి కలుగుటలేదని కలుగుతున్న ఆందోళన ఒక్కటే చిన్న దోషం. ఆయన రాసిన ఉత్తరంలో ప్రేయర్ చేస్తుండగా కానీ ఏమి అనుభూతులు కలగడని రాశారు, ఆందోళన పడుతూ. ఈనాడు ప్రేయర్ చేసినా అనుభూతులు ఏం కలగట్లేదండి. అందుకని మీరు దాని అంత దోషం ఏమీ లేవు, కానీ అనుభూతులు ఏవి కలుగుటలేదని కలుగుతున్న ఆందోళన ఒక్కటే చిన్న దోషం. నిజమైన యోగ సాధన అనుభూతులని ప్రత్యేకంగా మన జీవితాంశములకు మించి ఏమీ ఉండవు. అందరూ అని కదా, మీకు ఏం అనుభూతి కలుగుతుంది? అనుభూతి ఏమిటి కలగాలి? నిజమైన యోగ సాధనమున అనుభూతులని ప్రత్యేకముగా మన జీవితాంశములకు మించి ఏమీ ఉండవు. మనసుతో ముచ్చటబడి కల్పించుకొని ధ్యానించినచో వివిధ విచిత్రానుభూతులు కలుగుతుండును. చేసుకునే ముచ్చటబడి మన మనస్సు నీ కలిగే అనుభూతులు అంటే నీ మనస్సు ఏర్పరిచినవి, కానీ అక్కడ ఉన్నవి ఏం కావంటున్నారు. నీ మనస్సు చేసే పనులు అది. ఆవిడ ఎవరి గురించి చెప్పారు కదా, ఆవిడ రమణ మహర్షి దగ్గరికి వచ్చి నాకు సుబ్రహ్మణ్య స్వామి కనిపించాడు నాయన అని చెప్పి, అంటే ఎలా ఉన్నాడే అబ్బా అంటే తళ మెరిసిపోతున్నాడు. వాడు పెట్టిన కిరీటం ఉంది, ఇలా ఉంది, వాడు పెట్టుకున్నటువంటి ఇలా ఉన్నాయి, వాడి వెనకాల నెమలి ఇలా ఉంది, అన్ని పాపం చాలాసేపు వర్ణించి చెప్పింట. అలా ఉన్నాడు, అలా నాకు కనబడ్డాడు అంటే అన్నీ చెప్పనిచ్చి, అది నీ మానసపుత్రుడే అవ్వా, అంతేగాని సుబ్రహ్మణ్యుడు గారు నీకు కనిపించింది బాంబు పేల్చేశాడు ఆయన రమణ మహర్షి. అంటే సుబ్రహ్మణ్యుడు అంటే ఎలా ఉండాలి, నువ్వన్నీ చెప్పుకున్నావు కదా, నీ మానసపుత్రుడు కానీ సుబ్రహ్మణ్యుడు నీకు వచ్చి కనిపించాడని అర్థం కాదు. ఇలాగే అందుకని ఇక్కడ మనసుతో ముచ్చటపడి కల్పించుకొని ధ్యానించినచో వివిధ విచిత్రానుభూతులు కలుగును. అవి సాధకుడు రజోగుణావేశము చేత కల్పించుకున్నవే కానీ మాస్టర్ గారి సంకల్పములు కావు. నువ్వు మాస్టర్ సివి నమస్కారం అని ప్రేయర్లో కూర్చోగాని నువ్వు అన్నీ కల్పించుకుని అది అనుభూతులని మాస్టర్ గారు ఇచ్చారు, ఆయన ఇచ్చినవి ఏం కావు. అనుభూతులు కలిగినవని ముచ్చట పడేవారందరూ పొందినవి ఇవే అనుభూతులు. ఇది వాళ్ళ రజోగుణం వల్ల వాళ్ళకి మొత్తానికి పెట్టేశారంటే ఈ ఒక్కడికే కాకుండా మొత్తానికి ఎవరికైనా అది యూనివర్సల్ ట్రూత్ అది. అందుకని ఎవరైనా నీ ప్రేయర్లో కూర్చుని నాకు అనుభూతులు వస్తున్నాయంటే ఇగో ఎందుకు కారణం నీ రజోగుణం వల్ల అవన్నీ ఏర్పరచుకుని తప్ప నిజంగా అక్కడ మాస్టర్ గారు కావాలని స్పష్టంగా ఇచ్చారు. అందులో కొన్ని చాలా మంచివి లోకహితములకు సంబంధించినవి ఉండవచ్చును, కాదన్ను. అవి మాత్రం మాస్టర్ గారికి సంబంధించినవి కావని తెలియవాలని. నీకు వచ్చినటువంటి అనుభూతులు ఐడియాస్ లోకహితమైనవి కావచ్చు, కానీ ఇవన్నీ మాస్టర్ గారు ధ్యానం వల్ల ఆయన ఇచ్చినటువంటివి మాత్రం కాదని చెప్పారు. మంత్ర సాధనము తంత్ర సాధనము చేస్తున్న వారికి కలిగే సాక్షాత్కారములు, స్వప్న సాక్షాత్కారములు, పూనకములు మొదలైనవన్నీ ఇటువే. మొత్తం కొట్టివేశారు. తంత్ర సాధన చేస్తున్న వారికి కలిగినటువంటి సాక్షాత్కారాలు, స్వప్న సాక్షాత్కారాలు, పూనకాలు మొదలైనవన్నీ ఇటువే. అంటే వాళ్ళ మనసు చేసేటువంటి తప్ప అసలు నిజం కావని ఉన్నాయి. మాస్టర్ సివి ప్రేయర్లో ఒక ప్రత్యేకాంశం మాత్రం ఉన్నది. సాధకునకు శరీరమున కానీ మనస్సును కానీ రుగ్మతలు సర్దుబాట్లు కావాల్సి ఉన్నచో కొన్ని శారీరక మానసిక సంచలనములు ప్రేయర్లో కలుగుచుండు. ఈ శరీరమునకు అట్టివి ఆవశ్యకం కావని విషయం మాస్టర్ గారికి సంబంధించినది కానీ మీకు సంబంధించినది కాదు. సర్దుబాట్లు చేయడం ఆయనకు సంబంధించిన విషయం కానీ ఈ శరీరమునకు అట్టివి ఆవశ్యకము కావని విషయము మాస్టర్ గారికి సంబంధించింది కానీ మీకు సంబంధించింది కాదు. సాధకునిలో వింత చూచు బుద్ధి ఉండరాదు. సహజతను చూచి బుద్ధి ఉండవాను. న్యాచురల్గా ఉన్నటువంటిది చూడాలి కానీ స్పెషల్గా ఉండాలని. ఎందుకు స్పెషల్గా ఉండడం?
ఇది ఇతరులతో సంభాషణ సల్లాప సహవాసాదులు ఎందు వ్యక్తము కావలను. ఇది న్యాచురల్గా ఉన్నది. లేనిచో ఒకరికొకరు బంధువు స్నేహితుడు మొదలగు వాడిని మాత్రమే తలంచుందును. ఆ రిలేషన్షిప్ పెట్టుకుని మనం ఆలోచిస్తాను తప్ప నేను న్యాచురల్గా ఉండేటువంటిది పోతుంది. మీరు చెప్పినట్లు సాధకుని యందు అసమర్థత ఉండవచ్చు. లేనిచో గురువెందుకు? మనకు అసమర్థత ఉంది కాబట్టే గురువుని ఆశ్రయించాం. నేను అనుభూతులు కలగబడేప్పుడు నేను అసమర్థుడేమో అనుకుంటున్నాడు. అది ఉన్న అసమర్థతలు గురువుకు సమర్పణ చేసి మనం బాధ్యత వహింపకుండు వరకు సాధన లోపం ఉన్నట్లు కనిపించదు. ఉన్న అసమర్థతలు గురువునికి సమర్పణ చేసి మనం బాధ్యత వహింపకుండు వరకు నేను వదిలేయాలి. సాధన లోపం ఉన్నట్టు కనిపించదు. నా గ్రంథముల్లో మీకు పనికి వచ్చినది మాస్టర్ సివి అని గ్రంథం. పంపమనొచ్చో పంపితను. కానీ గ్రంథముల కన్నా మాస్టర్ గారికి చేసిన ఆత్మసమర్పణం ముఖ్యం. అరగంట సేపు ధ్యానంలో గడుపుచుంటుందని వ్రాసిరి. 10 నిమిషములైనను చాలు. బలవంతముగా కూర్చోనక్కర్లేదు. మీరు సివివిని ధ్యానిస్తున్న క్షణం నుండి మీరు సోదర యోగమిత్రులే. ఏ సందేహం నుండి లేఖ రాయవచ్చును. అంటే మాలో ఏదో వర్కింగ్స్ జరుగుతున్నాయి, అనుభూతులు, డైరీ అవన్నీ రాసుకోవాలి, అవన్నీ సివి గారు చెబుతున్నారు. ఇట్లాంటి భ్రమల్లో అన్ని భ్రమలే. మన ఈ ఆటో రైటింగ్స్ అని ఒక రకం, ఆటో రైటింగ్స్ అని అదొక కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏవో కనిపిస్తున్నాయి, వచ్చేస్తున్నాయి, వినపడుతున్నాయని రాసేస్తుంటారు డైరీ నిండా. అది వాడికి పనికి వచ్చేది, వాడికి వచ్చేది, అన్ని ఊహలు. ప్రతి వాళ్ళు బ్లావెట్స్కి ఉన్న ఎలిసే వేలిలాగా అనుకుంటే ఎలా? అది ఇమ్మాన్యుయల్ అని ఒక హోమియోపతిక్ డాక్టర్ ఉన్నాడు ఫ్రాన్స్లో. మన దగ్గరికి వచ్చాడు కూడా, క్లాసులకు వచ్చాడు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు డాక్టర్. ఆయనకు సొంత క్లినిక్ ఉంది. ప్యారిస్లో నేను వెళ్ళినప్పుడు హోమియోపతి లెక్చర్స్ నన్ను అరేంజ్ చేశారు నాకు. ఆ లెక్చర్స్కి ఆయన కూడా వచ్చాడు. ఆ లెక్చర్స్ విన్న తర్వాత నా దగ్గరికి వచ్చి, నేను ఇన్నేళ్ళ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, హోమియోపతి డాక్టర్ని నేను, నీ లెక్చర్ విన్న తర్వాత నా ప్రాక్టీస్ ఇప్పుడు ఆపేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేమిటన్నా, నిన్నాడు నేను చేసిన తప్పేవాడు, నాకు ఇప్పుడు నీ లెక్చర్ నాకు అర్థమైంది. అందుకని నీ దగ్గరికి వచ్చి మళ్ళీ నీ దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ క్లినిక్ ఓపెన్ చేస్తాను. నిజంగా అలాగే చేశాడు. అంటే పూర్తి చిత్తశుద్ధి ఉన్నవాడు, చిత్తశుద్ధిగా ఉన్నవాడు అనమాట. డాక్టర్ ఇమ్మాన్యుయల్ అని. అది మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. అక్కడ ఇక్కడికి కూడా వచ్చాడు. నిజంగా క్లినిక్ క్లోజ్ చేశాడు. క్లినిక్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి క్లినిక్ క్లోజ్ చేశాడు. ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి నేను చేస్తున్న హోమియోపతి అనుకున్నా, కానీ నేను విన్న తర్వాత నాకు అర్థమైంది తప్పని. అంగీకరించగలగటం, నిర్మోహమాటంగా దాన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలన్నా రెడీ అవ్వటం, అసంసిద్ధత. నాకే ఆశ్చర్యం, అమ్మ దుంపలేగా ఇంత చిత్తశుద్ధి గలవాడు వాడు. మనకు అసలు అంత చిత్తశుద్ధి అని భయం వేస్తున్నాడు ఒక్కసారి. అంత వెంటనే ఇమ్మీడియట్గా ఏంటండి వచ్చాడు. శ్రీశైలంలో మన ఆశ్రమంలో కూడా ఉన్నాడు. అలాంటి వాడు వెంటనే అందుతుంది కూడా. ఆ తర్వాత అతను ఒక సంవత్సరం ఎంత అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేశాడు. అతనికి కూడా మెడిసిన్స్ తీసుకున్నాడు, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతనికి వైఫ్కి వెళ్ళింది. అయిన తర్వాత మళ్ళీ తన క్లినిక్ నేను చెప్పాను, ఓపెన్ చేయొచ్చయ్యా నువ్వు, ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసే క్లినిక్ మళ్ళీ ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టు పద్ధతి నీకు బాగా తెలిసింది కానీ ఓపెన్ చేశాక నేను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు నేను కూడా అతని క్లినిక్లో కూర్చొని కొన్ని కేసులు అతను నాకు చూసేవని సౌత్ ఫ్రాన్స్లో. అలాగే ఏంటంటే చూస్తే నాకు గుర్తొచ్చింది. అలాగే మళ్ళీ ఆయనే ఇప్పుడు రాసిన ఆయన ఇంకో లెటర్ రాశారు. దానికి మళ్ళీ ఇంకో లెటర్ రిప్లై మాస్టర్ రాస్తున్నారు. శ్రీమాన్ ఆచార్యుల వారికి మంగళాశాసనములు. మీ లేఖ అందినది. మాస్టర్ యోగం అన్నది అనాద్యంతమైన రాజయోగ విధానం కనుక పూజా పుస్తకంలో ప్రత్యక్ష సంబంధం చూపవలసిన ఆవశ్యకత లేదు. పూజలో గురుస్మరణ యందు మాస్టర్ గారి నామం ఉచ్చరించుడు చాలును. 2, మాస్టర్ ప్రేయర్లో సకామము లేదు. ఆత్మ సమర్పణం మాత్రమే కనుక వేరే న్యాసం అక్కర్లేదు. గాయత్రి న్యాసం చాలు.
3 మాస్టరుగా సివివి నామం జపించుట కేంద్రీకరించుట వారు అంగీకరింపలేదు. వారి నామం ఉచ్చరించుట ఆత్మసమర్పణం మాత్రమే అంగీకరించరు. 4 ప్రార్థనకు ఎవరు తోడున్నక్కర్లేదు. మీ గృహిణి మీ బిడ్డలు ఏ మార్గము అవలంబించిన దోషం లేదు. మీరు ప్రేయర్ చేసుకోవడానికి వాళ్ళు వేరే మార్గంలో ఉన్నారు ఎలాగని అనుకోకలే. ఎవరు వాళ్ళు చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు. వారి నడుమునే కూర్చుండి మీరు మాస్టర్ గారికి ఆత్మార్పణం చేసుకునవచ్చును. సాధనను గూర్చి సలహాలు మాస్టర్ గారు అందజేయగలరు. ఆరోగ్య విషయమును అర్పణ చేసినచో తప్పక చక్కబడను. అంటే ఎంత క్లారిటీ మనకి ఇస్తున్నారు. అంటే మనం ఆధ్యాత్మిక సాధన యోగ సాధన అని చెప్పి అని లేనిపోనివన్నీ అవి వాటిలో మనం మన సొంత అభిప్రాయాలన్నీ మనం లోపల పెట్టేసుకుని ఆ దృష్టితో చూసి మనం చేస్తే పక్కకి వెళ్ళిపోతాం కదా. అందుకని అవి వెళ్ళిపోకుండా ఉండాలంటే క్లియర్ కట్గా సత్యం ఏదో తెలుసుకుని చేయాలి అనేటువంటిది. అందులో ఇక్కడ సమర్పణే ముఖ్యం తప్ప ఇంకా వేరే న్యాసాదులు అవి కాదు. నిన్ను ఇది చేయడమే అసలైనటువంటి అది ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన ఉపాసన చేసినా దానికి ఏమి ఇబ్బంది. అన్నీ ఒకటి ప్లస్ నువ్వు చేస్తున్న దాన్నే ఇంట్లో వాళ్ళు కూడా చేయాలని లేదు. అది లేదు. వాళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు చేయగలిగింది నువ్వు చేసుకోవచ్చు. ఇదే చాలా చోట్లకి బ్లాక్. చాలామందికి చాలా బ్లాక్ ఏంటంటే నేను చేస్తాను ఇంట్లో వాళ్ళు చేయట్లేదు, నీకెందుకు నువ్వు ఎవరైనా సరే వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు చేస్తారనేటువంటిది సత్యం. వాళ్ళు మంచి పని చేస్తూ ఉండొచ్చు. వాళ్ళు నువ్వు చేసే ప్రేయర్ వాళ్ళు చేయబోయినంత మాత్రాన వాళ్ళని తప్పేముంది. వాళ్ళు నీకు చేయాలనిపించింది నువ్వు చెయ్యి. అక్కడే చాలామంది ఫెయిల్ అయిపోయేది. ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాను, స్విట్జర్లాండ్లో ఒక ఆవిడ మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని జూరిక్ ఎయిర్పోర్ట్ నుంచి మేము ప్రోగ్రామ్ చోట తీసుకెళ్తుంది ఆవిడ. తీసుకెళ్తూ ఆవిడ నాకు ప్రశ్న వేసింది. ఏమంటే నేను మా ఆయనకి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను, నీ సలహా ఏమిటి అని. ఇది ఎక్కడికోరా, నువ్వు మీ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి నా సలహా ఏమిటిది అంటే, సరే ఎందుకన్నా, మీ ఆయన మంచివాడు కదా అని. చాలా మంచివాడు. ఆయన నేను ఇబ్బంది పెడుతున్నాడు. ఏ ఇబ్బంది పెట్టట్లేదు. మరి చాలా మంచివాడు అంటున్నావు, నేను ఇబ్బంది పెట్టలేదు అంటున్నావు, అన్నీ బాగా చూసుకుంటాడన్నా, ఎందుకు డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నావు అయితే అని అడిగితే, నేను రోజు మెడిటేషన్ చేస్తాను, అతను చేయడం, అందువల్ల డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నావు. నీ దింపలేగా అసలు ఇక్కడ గోలా. నువ్వు మెడిటేషన్ చేసుకుంటానే చేసుకో, అతను మెడిటేషన్ చేసుకుందాం అనిపించినప్పుడు అతను కూడా స్టార్ట్ చేస్తాడు. అంత మాత్రం చేత అతను డైవర్స్ ఇవ్వాల్సిన పనే ఉంది నీకు అంటే. వాడిని ఎన్నిసార్లు చెప్పినా వాడు నాతో పాటు కూర్చొని మెడిటేషన్ చేయట్లేదు అంటుంది. నేను చెప్పాను, నువ్వు మెడిటేషన్ చేయడం ఎందుకు అలాంటప్పుడు, నీ సాధన నిజమైన సాధన కాదని అంటుంది. అలా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది.